హలో వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్. పెట్రోల్ ధరలు మరోసారి పెరిగాయి. నాలుగోసారి పెట్రోల్ ధరలు 10 రోజుల వ్యవధిలో 4 సార్లు పెట్రోల్ ధరలు పెరగడం అనేటువంటిది ఓకే. ఇది మొదటే ప్రధాని గారు మనల్ని సిద్ధం చేసి పెట్టారు కాబట్టి ఈ దెబ్బలకు మనం కాచుకోవాల్సిందే, మనం మానసికంగా సిద్ధం కావాల్సిందే. అయితే ఇక్కడ మనకు క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఈ 4వసారికైనా ఆగుతుందా లేదా ఇంకా పెరుగుతుందా? ఇది ఎంత దాకా పెరుగుతుంది? లీటర్ పెట్రోల్ ధర, లీటర్ డీజిల్ ధర ఎంత దాకా రావచ్చు? సామాన్యుడి నడ్డిని ఎంతవరకు విరగొడతారు? ఇది ఇప్పుడు మన ముందు ఉండేటువంటి ప్రశ్నలు. వీటన్నిటికీ మించి అసలు పెట్రోల్ కానీ డీజిల్ ధరలు కానీ ఎందుకు పెరగాలి? పెరగాల్సిన సందర్భం ఏంటి? మనకందరికీ తెలుసు. ఈ ధరలు పెరగడానికి కారణం మనం ఏం చెప్తున్నాము? ఇరాన్ అమెరికా యుద్ధం అని చెప్తున్నాం. ఆ యుద్ధం వల్లనే, దాని ఆఫ్టర్ వార్ ఎఫెక్ట్స్ వలన మనకు అటు పెట్రోల్ కానీ ఇటు డీజిల్ ధరలు కానీ పెరుగుతూ ఉన్నాయని. తాజాగా మనకు పెట్రోల్ పైన ₹2.84 పెరిగితే డీజిల్ పైన ₹2.86 పెరిగాయి, ధరలు పెరిగాయి. సో ఇది 4వసారి, అంటే 10 రోజుల్లోనే దాదాపు ₹7 నుంచి ₹8 దాకా ధరలు పెరిగాయి. ఇది మనం గుర్తుంచుకోవాలి. అంటే ఇప్పటిదాకా కేంద్రం చెప్తూ ఉంది ఏంటి? ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సరే మేము పెట్రోల్ ధరలు కానీ డీజిల్ ధరలు కానీ గ్యాస్ ధరలు కానీ పెరగకుండా నియంత్రించుకోగలిగాము అని. మరి ఇప్పుడు కేంద్రం పరిస్థితి చేదాటిపోయిందా? అది నిస్సహాయంగా చేతులు ఎత్తేసిందా? నియంత్రణ మార్గం అనేటువంటిది మనకు లేనే లేదా? ఇంతకు మనం అంతగా డిపెండ్ అయిపోయామా ఇతర దేశాలపైన? ఈ ఫ్యూయలు, ఈ చమురు, క్రూడ్ ఆయిల్ వీటన్నిటిని దిగుమతి చేసుకోవడానికి అంటే వాటి గురించి మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఇప్పుడు తాజాగా హైదరాబాద్లోన పెట్రోల్ ధర లీటర్ ₹115.58 ఉంటే డీజిల్ ధర ₹103.74. సో ఇది హైక్ అన్నమాట. సో ₹115 దాకా వచ్చింది. ఇంకా 5వసారి పెంచితే 120, 6వసారి పెంచితే 125, ఇలా 130, ఇలాగా. అంటే ఇప్పుడు మనకు ఎలాగైతే పాకిస్తాన్లో మనం వింటున్నాం కదా, పెట్రోల్ రేటు లీటరు 400 దాకా అయింది, 500 దాకా అయింది. మళ్ళీ ఆ ఘోరమైన పరిస్థితి ఇండియాలో కూడా తలెత్తుతుందా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే పనిగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ అగ్గి మీద గుగ్గిలమవుతోంది. ఎన్డీఏ సర్కారు చేతులు ఎత్తేసింది, ఏమీ చేత కావట్లేదు, మోడీ సర్కారు ఏం చేస్తుంది, ధరలు ఎందుకు పెంచారు, అది ఇది అని. సరే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నైనా మాట్లాడచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు. అధికారంలో కూర్చున్నప్పుడు ఆ నొప్పేంటో తెలుస్తుంది, ఆ కష్టమేంటో తెలుస్తుంది అని వారి వాదన. ఇవన్నీ కాస్త పక్కన పెట్టేస్తే కారణాలు ఏంటి అసలు మనం మరొకసారి ఆలోచిద్దామంటే, ఎందుకు ఈ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఫ్యూయల్ ధరలు కానీ ఎందుకు ఇంతగా పెరిగిపోతున్నాయి? ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్లోన పెరగడానికి కారణం ఏంటి అంటే, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు ఎందుకు పెరిగిపోతున్నాయి అంటే, ఇరాన్కు ఆనుకొని ఉన్నటువంటి హార్మోజ్ జలసంధిలోన రవాణా అనేది మొత్తం స్తంభించిపోయింది. అటు అమెరికా కట్టడి చేస్తోంది, ఇటు ఇరాను కట్టడి చేస్తోంది. అటు అదేమంటారు చూడండి, గోడ దెబ్బ చెంప దెబ్బ అని 2 దెబ్బలు పడటంతో నౌకలన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోవడంతో సరఫరా అనేది చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. ఎప్పుడైతే సరఫరాలోన మనకు డిమాండ్ తగ్గిపోతుందో ధరలు ఖచ్చితంగా పెరుగుతాయి. ఏదైతే సప్లై తగ్గుతుందో దాని డిమాండ్ పెరుగుతుంది, దేని డిమాండ్ అయితే పెరుగుతుందో ఖచ్చితంగా దాని ధరలు పెరుగుతాయి. ఇట్ ఈస్ ఎ సింపుల్ ఎకనామిక్స్. ఇప్పుడు ఆ ఎకనామిక్స్ ఇక్కడ అప్లై చేసుకుంటే పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అంటే, మనకు రావడం తగ్గిపోయింది. ఇంతకుముందు వచ్చేదానికంటే కూడా ఇప్పుడు తగ్గిపోయింది. అది నంబర్ 1 పాయింట్. రెండవది, ఆ తగ్గుదలలో కూడా ధరలు హెచ్చుదల ఉంది. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర అంతకంతకు పెరిగిపోవడం వల్ల ఆయిల్ కంపెనీలు చేతులు ఎత్తేస్తున్నాయి. ఇంతకంటే నష్టాన్ని భరించే స్థితిలో మేము లేము, మనం వ్యాపారం మానుకోవాల్సిందే, ఆ స్థితికి వచ్చి నిలబడ్డాం. కాబట్టి మీరు ఏదో ఒక మార్గం చూపాలి, ఇప్పటికీ కూడా ధరలు పెంచొద్దంటే మా వల్ల కాదు అని ఆయిల్ కంపెనీలు నిర్కర్షంగా చెప్పేశాయి సెంట్రల్ గవర్నమెంట్కు. అక్కడికి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది? ఉదాహరణగా పెట్రోల్ పైన వేసేటువంటి, క్రూడ్ ఆయిల్ పైన వేసేటువంటి ట్యాక్సుల్లోన, ఎక్సైజ్ ట్యాక్సుల్లోన తన సెంట్రల్కు సంబంధించినటువంటి ఎక్సైజ్ ట్యాక్స్ని మినహాయించింది. అందరూ ఏమనుకున్నారు సామాన్యులు? ఓహో, కేంద్రం ట్యాక్స్ మినహాయించింది కాబట్టి మనకు పెట్రోల్ ధరలు తగ్గిపోతాయి అనుకున్నారు. అబ్బే, అది కాదు. పెట్రోల్ ధరలు తగ్గడానికి కేంద్రం ట్యాక్స్ తగ్గించలేదు. అది కేవలం ఆయిల్ కంపెనీలని
కాస్త ఉపశమనం కలిగించడానికి మాత్రమే ఆ చర్యలు తీసుకునింది. అది కూడా ఇప్పుడు వర్కౌట్ కాకపోవడం వల్ల 4వసారి ధరలు పెరగాల్సి వచ్చింది. దీనికి తోడు రూపాయి ధర తగ్గడం, అంటే ద్రవ్యోల్బణం పెరగడం. ఎప్పుడైతే రూపాయి ధర వాల్యూ తగ్గిపోతుందో, అంటే పడిపోతుందో, ద్రవ్యోల్బణం పెరిగిపోతుందో, ఆటోమేటిక్గా కొనుగోలు చేసేటప్పుడు కూడా మనం ఎక్కువ ధరలు పెట్టాల్సి వస్తుంది. సాధారణంగా మనం ఒకటి ఆలోచించండి, కామన్ లాజిక్ మీకు ఒకటి చెప్తాను. మనం అంటూ ఉంటాం, మన పెద్దవాళ్ళు అంటుంటారు, మన వెనుకటి తరం వాళ్ళు అంటుంటారు, అరే అప్పట్లో మాకు 100 రూపాయలు జీతం వస్తే అంతా ఖర్చు పెట్టేస్తే ఇంకా చేతిలో 5-10 రూపాయలు మిగిలేవి, ఇప్పుడు ఒక్కొక్కరికి లక్షల జీతాలు వస్తున్నాయి, కానీ ఎందుకు అప్పులు పాలవుతున్నారు, ఎందుకు అప్పులు చేస్తున్నారు అంటే, అయ్యా బాబు మీరు అన్నది నిజమే, కాకపోతే అప్పుడు ఇన్ఫ్లేషన్ ఇంతగా ఉండకపోవచ్చు, అందుకోసమే ధరలు నియంత్రణలో ఉండొచ్చు. మీకు 100 రూపాయలు జీతం వచ్చినప్పుడు పప్పు ధర ఎంత, ఉప్పు ధర ఎంత, నూనె ధర ఎంత, ఒకసారి బేరీజ్ వేసుకోండి మీరు. పైగా అప్పుడున్నటువంటి టెక్నాలజీ ఏంటి, అప్పుడున్నటువంటి మనిషి మనస్తత్వం ఏంటి, అంటే సుఖానికి అలవాటు పడడం, ఈజీ వే ఆఫ్ లైఫ్కు అలవాటు పడిపోవడం, లగ్జరియస్గా బతకడం అనేటువంటిది అప్పట్లో లేదు. కష్టమైన నష్టమైన కాస్త ఓర్చుకుని ముందుకు వెళ్ళేవారు. ఇప్పుడు ఎప్పుడైతే మనకు సదుపాయాలు ముందుకు వచ్చేసాయో, సూపర్ మార్కెట్లు మనకు ముందుకు వచ్చేసాయో, కార్పొరేట్ శక్తుల్లోన మార్కెట్ వెళ్ళిపోయిందో, కిరాణా మార్కెట్లు మాయమైపోయాయో, రీటైల్ షాపులు మాయమైపోయాయో, అప్పుడు ధరలు కూడా దాటిపోయాయి. దాన్ని మనం గమనించాలి. సో ఇక్కడ ప్రస్తుతం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీ నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇందాక మనం అనుకున్నాము, రోజుకు 1600 కోట్ల నష్టాలు, రోజుకు 1600 కోట్ల నష్టం అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ థింగ్. మళ్ళీ అలాంటప్పుడు ధరలు పెరగకుండా ఎలా ఉంటాయి? ఇది రియల్ క్వశ్చన్ ఇది. అందుకే కేంద్రం ధరలు పెంచింది అంటే ఏమి మాట్లాడకుండా ఉంది. కాకపోతే కాంగ్రెస్ ప్రతిపక్షంగా ప్రశ్నించాలి కాబట్టి ప్రశ్నిస్తోంది, కానీ దానికి కూడా బహుశా అసలు విషయం తెలిసే ఉంటుంది. సో మే 15 తర్వాత మీరు ఒకటి గమనించండి, ఈ నెల మొదట్లోనే ప్రధాని గారు సికింద్రాబాద్లో బహిరంగ సభలో పాల్గొన్నప్పుడు మనల్ని అందరినీ కాస్త సమాయత్తం చేశారు. చెప్పారు, బాబు మీ పైన దెబ్బలు పడబోతున్నాయి, కాస్త మీరంతా రెడీగా ఉండండి. మళ్ళీ దెబ్బలు పడ్డ తర్వాత అయ్యో నేను అనుకోలేదండి, నేను రెడీగా లేదండి, కొట్టేశారు కదండి అని అంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. ఖచ్చితంగా దెబ్బలు పడతాయి, పెట్రోల్ ధరలు పెరుగుతాయి, ధరల వాతలు ఉంటాయి, మీరు కాచుకోండి అని మోడీ గారు చాలా నర్మగర్భంగా, అదేదో తాను కూడా త్యాగం చేస్తున్నట్టుగా ఏమన్నారు, నేను కూడా ఖర్చులు తగ్గించుకుంటాను, మీరందరూ ఖర్చులు తగ్గించుకోండి. మరి సరే, ఖర్చులు తగ్గించుకోవడం ఒక మార్గమే అయి ఉండొచ్చు, కానీ అదే ప్రధానంగా పరిష్కార మార్గం కాదు కదా. సో ఇక్కడ ఏంటంటే ధరలు, అంటే పెట్రోల్ ధరలు పెరగడం వల్ల ఏంటంటే మామూలుగా మనకు రవాణా ఛార్జీ పెరిగిపోతుంది. రవాణా ఛార్జీ పెరిగినప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుంది. డీజిల్ భారం పెరగడం వల్ల రైతుల వ్యవసాయం కుంటుపడే అవకాశాలు ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబాలపైన మోయలేనంత భారం పడుతుంది. ఒక పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు అంటే ఏ ధర అయినా సరే మనం ఏమనుకుంటామంటే అదొకటే కదా పెరిగింది, ఇవన్నీ ఎందుకు పెరగాలి అంటే దానికి దీనికి ఇంటర్లింక్గా ఉంటుంది. మార్కెట్ అంటే కేవలం వస్తువును అమ్మడం కొనడం మాత్రమే కాదు, ఆ వస్తువు ఉత్పత్తి చేయడం మొదలుకొని మార్కెట్కు తీసుకొచ్చేదాకా వచ్చిన ఖర్చును మొత్తం కలిపి తన ప్రాఫిట్తో కలిపి వినియోగదారుడి పైన వేయడం అనేటువంటిది ఎప్పటి నుంచి వస్తున్న వ్యాపార సంప్రదాయం. మరి దీనికి పరిష్కారం లేదా అంటే రష్యా వంటి దేశాల నుంచి చమురు కొనుగోలు చేసేవాళ్ళం మనం. కాకపోతే అమెరికా ఆంక్షలు పెట్టింది. మీరు బాగా గమనిస్తే ట్రంప్ మనకు హెచ్చరికలు కూడా చేశారు. అమెరికా ఉక్రెయిన్ వార్ జరుగుతోంది, అమెరికా ఉక్రెయిన్ పైన విరుచుకుపడుతోంది, కావలసిగా భారతదేశం రష్యాతో క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసి ఆర్థికంగా రష్యాను సపోర్ట్ చేసి ఇండియా ఏం చేస్తుందంటే ఉక్రెయిన్ పైన యుద్ధానికి ఇది ప్రోత్సహిస్తోంది, టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తోంది అనేటువంటి ఒక సినారియో వరల్డ్ కంట్రీస్కి ఇవ్వడానికి ఆయన చాలా నిస్సంకోచంగా ప్రయత్నించారు. అంతేకాదు ఇండియా పైన టారిఫ్ పైన ప్రతీకార సుంకం విధించారు. ఆయన ఏమన్నారు, రష్యాతో నువ్వు ఆయిల్ కొనుగోలు చేసినంత కాలం నీ పైన ప్రతీకార సుంకం పడుతూనే ఉంటుంది. అంటే ఇండియా ఇక చేసేది లేక మెల్లగా తగ్గించుకొని ఏం చేసింది, ట్రంప్ చెప్పినట్టు వెనిజులా నుంచి కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. వెనిజులాలోన ఆయిల్ ధరలు తక్కువగానే ఉంటాయి. వెనిజులా నుంచి ఎందుకు కొనుగోలు చేయమని చెప్తున్నారంటే ఇప్పుడు వెనిజులా ట్రంప్ కంట్రోల్లో ఉంది కాబట్టి. అంటే ఏంటి, చెరువులో నీళ్లు చెంబులోకి రావాలి, చెంబులో నీళ్లు చెరువులోకి పోవాలన్న సామెత ప్రకారము వెనిజులా ఆదాయం అమెరికాకి రావాలి, ఆ తర్వాత అమెరికా ఆదాయం కూడా అమెరికాలోనే ఉండాలి. ఇది ట్రంప్ నూతన ఎకనామిక్ థియరీ సిద్ధాంతం. సో ఈ ప్రకారం ఏమైపోయింది, వెనిజులా నుంచే ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ చేసుకున్నారు. తద్వారా ఇప్పుడు వెనిజులా
ఇండియాకు క్రూడ్ ఆయిల్ సరఫరా చేసేటువంటి అతిపెద్ద మూడవ దేశంగా మిగిలి ఉంది. అది మనం గమనించాలి. సో మనం జాగ్రత్తగా గమనిస్తే ఫిబ్రవరిలోన 2.5 నుంచి 3 లక్షల బ్యారెల్స్ దిగుమతి చేసుకున్నాము. ఎక్కడి నుంచి? వెనిజులా నుంచి. ఏప్రిల్లోన 2.8 లక్షల నుంచి 3.74 లక్షల దాకా బ్యారెల్స్ దాకా వచ్చాయి. ఆ తర్వాత మేలోన ప్రతిరోజు కూడా 4.17 లక్షల బ్యారెల్స్కి చేరాయి. సో ఎక్కువ భాగం రిలయన్స్ ఇండస్ట్రీ జామ్నగర్ రీఫైనరీ ప్రాసెస్ చేసిందనమాట. సో ఈ విధంగా వెనిజులా పెట్రోల్ కొనుగోలు చేశారు. అయితే ఇది కూడా దీర్ఘకాలిక పరిష్కారం కాదు. ఎందుకంటే వెనిజులా రేట్ ఎక్కువ, ఆ తర్వాత రష్యా చెప్పినట్టు నాణ్యత కూడా తక్కువ. కంపేర్ చేసుకుంటే రష్యాతో కంపేర్ చేసుకుంటే నాణ్యత తక్కువ. కాకపోతే ఇప్పుడు ఏదో శాంతి ఒప్పందం జరుగుతుంది అంటారు. అన్ని పరిస్థితులు చెక్కబడితే మళ్ళీ రష్యా నుంచి మనం కొనుగోలు పునరుద్ధరించుకోవాలి. అమెరికాను నమ్ముకొని రష్యాతో మనం శత్రుత్వం పెంచుకోలేము. ఎందుకంటే ఎప్పటి నుంచో మనకు స్ట్రాటజిక్ ఫ్రెండ్షిప్ మనకు రష్యాతో ఉంది. కాబట్టి ఆ దేశ సహాయ సహకారాలు మనకు కావాలి, ఖచ్చితంగా కావాలి. ఎప్పటి నుంచో అది మనకు మిత్ర దేశం. సో మళ్ళీ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవాలి. వెనిజులా నుంచి చమురు దిగుమతిని కాసింతైనా తగ్గించుకోవాలి. రష్యా మనకు డిస్కౌంట్ కూడా ఇస్తానని చెప్పింది. కాబట్టి ఇవన్నీ జరగాలి. అట్ ది సేమ్ టైం మనము సెల్ఫ్ కంట్రోల్ కూడా చేసుకోవాలి, ఖర్చులు తగ్గించుకోవాలి. చూద్దాం ఈ పెట్రోల్ ధరలు ఇంకెంత పెరుగుతాయో. మనం చూడడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. దట్స్ అండి.